ట్రంప్ రాకముందే బార్డర్స్ అన్నీ కూడా చాలా స్ట్రిక్ట్ చేశారు. ఎందుకంటే H1B వీసాల మీద ఎప్పుడో కోవిడ్ టైంలో ఎక్కడో 2-3 ఉద్యోగాలు చేసి మూన్ లైటింగ్ చేసిన వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళు భారతదేశం నుండి వెనక్కి రాగానే బాబు నీ చరిత్ర ఇది అంటే ఇప్పటి వరకు నువ్వు మూన్ లైట్ చేసిన దానివల్ల నువ్వు ఇంత సంపాదించావు కాబట్టి నీ వీసా క్యాన్సిల్ చేస్తున్నాం, దయచేసి తిరిగి వెళ్ళిపోనే పరిస్థితి అక్కడ వచ్చింది. ఇది ఎక్కడి నుండి లీడ్ స్టార్ట్ అయిందంటే గతంలో ఈ కన్సల్టెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ కన్సల్టెన్సీలన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ అంటే ఎంప్లాయీస్ని పెంచకుండా వాళ్ళ రెవెన్యూస్ పెంచి ఐఆర్ఎస్కి వాళ్ళు రిపోర్ట్ చేస్తూ ఉండడం వల్ల ఐఆర్ఎస్ ఐడెంటిఫై చేసి వాళ్ళు దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు గుట్టుగా ఉన్నది కాస్త ట్రంప్ ఎలక్షన్స్లో గెలిచాడు అనగానే మరీ ఎక్కువగా అక్కడ ఎయిర్పోర్ట్స్లో కావచ్చు వీటన్నిటి నుంచి డిపోర్ట్ చేయడం. దీంట్లో ముఖ్యంగా ఐఐడి డల్లస్ ఎయిర్పోర్ట్ వర్జీనియాలో ఉన్నది, షికాగో ఒకటి, న్యూయార్క్, ఈ 3 ఎయిర్పోర్ట్లలో అత్యధికంగా గత 15-20 రోజుల నుండి H1B వీసాస్ ఉన్న వాళ్ళని వెనక్కి పంపించారు. ఇది కాకుండా స్టూడెంట్స్ ఎవరైతే అక్కడికి వెళ్ళి చదువుకుంటూ పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారో వాళ్ళ అకౌంట్స్ అన్నీ కూడా తనిఖీ చేయడం ఒకవైపు, మళ్ళీ ఇంతకుముందు గతంలో వాళ్ళు ఇచ్చిన గ్యారంటీస్ బ్యాంక్ బ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని చెక్ చేసి ఆ డాక్యుమెంట్స్ కూడా సరిగ్గా లేకపోతే వాళ్ళని కూడా డిపోర్ట్ చేయడం ఒకవైపు. సో ఇలా ఒక భయంకరమైన వాతావరణాన్ని అక్కడ సృష్టించి ఇప్పటికే ఇబ్బంది పడుతున్న తెలుగు వాళ్ళు ఎస్పెషల్లీ ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు వెనక్కి వస్తున్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ దీన్ని మరింత స్ట్రిక్ట్గా ట్రంప్ చేయబోతాడా అనేది ఒకసారి మధుగారిని అడుగుదాం. మధుగారు, అసలు ఇలాంటి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడంలో అంటే గతంలో కాస్త చూసి చూడనట్టు ఉన్న ట్రంప్ వచ్చిన తర్వాత దాని మీద స్ట్రిక్ట్గా ఉండే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? చాలా ఉన్నాయండి. అతను మాట్లాడే తీరు చూస్తే కూడా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తాడు. దాంతో మన వాళ్ళకి ఎస్పెషల్లీ తెలుగు కమ్యూనిటీకి ఇది బ్యాడ్ న్యూస్, ఇది కాజ్ ఆఫ్ కన్సర్న్ డెఫినెట్గా. చాలామంది విద్యార్థులు కూడా అంటే మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ విద్యార్థులు కూడా వాళ్ళు చదువుతూ ఉన్నారు. బ్యాంక్ లోన్ తీసుకొని యూఎస్కి వెళ్ళి చదువుకుంటూ ఉంటే వాళ్ళు సర్వైవల్ కొరికి 1-2 సెమిస్టర్ కట్టగలుగుతారని మొత్తం ఫీజు కట్టలేరు. సో చిన్న చితక జాబులు చేసుకుంటూ కూడా చేస్తూ ఉంటారు. అది ఇండైరెక్ట్గా అక్కడ అమెరికన్లో ఉన్న షాప్స్కి బిజినెస్ కూడా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ స్ట్రిక్ట్ చేయడంతో, ఈ స్ట్రిక్ట్ విజిలెన్స్ ఉండడంతో H1 స్టూడెంట్ వీసా అయిపోతూనే చదువుతూనే వాళ్ళు వెనక్కి తిరగాల్సి వచ్చేది ఉంటుంది. జాబ్స్ రాకపోతే, వర్క్ వీసా లేకపోతే జాబ్ ఉండదు. H1B కోటా ఉంది, గ్రీన్ కార్డ్స్ లేట్ అవుతూ ఉన్నాయి. ఇట్లాంటి సమయంలో ఈ స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తే మన వాళ్ళకి చాలా కష్టాలు వస్తాయి. ఎస్పెషల్లీ అంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని కంట్రోల్ చేస్తానని చెప్తూనే రియల్గా ఇమిగ్రేషన్ ఏదైతే ఉందో, జెన్యూన్ ఇమిగ్రేషన్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంగ్తన్ చేస్తాననే మాట ఎక్కడ మాట్లాడకపోవడం కూడా మనం గమనించవచ్చు. మాట్లాడలేదు ఒకటి, అతను అంతకుముందు స్పీచ్ ఇస్తప్పుడు ఈ ఐవీ లీగ్ ఉన్న యూనివర్సిటీ పెద్ద మేజర్ యూనివర్సిటీస్ గ్రాడ్యుయేట్స్కి స్పెషల్ ప్రిఫరెన్స్ ఇవ్వాలని అన్నాడు. బిల్ గేట్స్ ఈజ్ హార్వర్డ్ డ్రాప్ అవుట్ అండి. డిగ్రీకి నైపుణ్యతకి ఎక్కడ సంబంధం లేదు. సో ఈ కాంట్ జడ్జ్ సంబడీ హ్యావింగ్ ఏ డిగ్రీ ఫ్రమ్ వాటన్ హార్వర్డ్తో ఉంటేనే వాళ్ళు సక్సెస్ అవుతారు అనుకుంటే ఎక్కడ దాఖలు అట్లాంటి ఎక్కడ ఎవిడెన్స్ లేదు అది. సో కాబట్టి తను ఆలోచన చాలా ఆందోళనకరంగా ఉంది. ఇంప్లిమెంటేషన్ ఆయన ఆలోచన చేస్తే మాత్రం అమెరికన్ ఎకానమీ క్రిపుల్ అవుతుంది. మనకు ఇండియాలో ఎస్పెషల్లీ యూత్కి చదువుకున్న తర్వాత ఉద్యోగం చేయాలనుకున్న చాలా కష్టాలు వస్తాయి. ఓకే.